నమస్కారం అండి. దిస్ ఇస్ #Q. ప్రశ్న రావణ్ కేస్ చాలా మంది మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే 3 నెలల దాకా ఇతను గడిచిన 3 నెలలు జైల్లోనే ఉన్నాడు. మధ్యలో గమన, ఇంద్రసేన నాయుడు వీళ్ళిద్దరూ గన్నవరం పోలీస్ స్టేషన్ చుట్టూ, పెనంలూరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం తప్ప ఈ ప్రశ్న రావణ్ గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఎవరికీ లేదు. కానీ ఈరోజు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఉంది మీ అందరికీ. ప్రశ్న రావణ్ కేస్ గన్నవరం కోర్ట్ నుంచి విజయవాడ సెకండ్ అడిషనల్ కోర్ట్కి ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు NIA కోర్ట్స్కి హ్యాండిల్ చేస్తారు. ఇది ఒక స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. వీళ్ళు డీల్ చేయబోతున్నారు ఇంకా ప్రశ్న రావణ్ కేసు. ఈ విషయం మేము స్టార్టింగ్లోనే, అంటే లిటరల్లీ ప్రశ్న రావణ్ ఉపా సెక్షన్ కింద అరెస్ట్ అయినప్పుడు మేము క్లియర్గా మీ అందరి నోటీస్కి తీసుకొచ్చినప్పుడు అందరూ ఆహాహా అన్నారు. ఇది ఫ్యాక్ట్ అయింది. ఈరోజు మనం చూసుకుంటే ఎక్కడైనా మన ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేసినా, మావోయిస్ట్ భావజాలాన్ని స్ప్రెడ్ చేసినా, లేకపోతే హిడ్మా భావజాలాలను స్ప్రెడ్ చేసిన ఏటర్ ఆ ముక్కేండి. ఇక్కడ ఎందరో హిడ్మాలు, మరెందరో కేశవరావులు, రాఘోలు, మిట్కోలు ఇలా వేరు పేర్లతో పుడుతూనే ఉంటారు. మళ్ళీ పోరాటం పుడుతూనే ఉంటుంది. యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. వీరులు మరణిస్తూనే ఉంటారు, తిరిగి పుడుతూనే ఉంటారు. జోహార్ ప్రజా యుద్ధ వీరులకు. సో అతను క్లియర్ గా ఈ రెండింటి సెక్షన్స్ ఉపా చట్టం ఇతనికి అట్రాక్ట్ అవుతుందని చెప్పి అతని పైన గన్నవరంలో కేసు నమోదైంది. గరికపాటి వారు ఇతని పైన కేసు పెట్టారు. దెబ్బకి NIA ఎంటర్ అవుతుందని ఆ రోజు చెప్పాను. ఈ రోజు NIA ఎంటర్ అయింది. ఇక్కడ చూసుకుంటే ఇతని పైన ఉన్న సెక్షన్లు ఏంటంటే మీకు క్లియర్ గా చెప్తున్నాను. 13, 39 ఇన్వోక్ అయింది ఇతని సెక్షన్స్ లో. అలాగే 147, 148, 152 సెక్షన్స్ ఇతని దాంట్లో ఇన్వోక్ అయినాయి. ఇదంతా దేశం పైన యుద్ధం ప్రకటించడం, దేశ ద్రోహం కేసు. ఉపా కేసు అనేది దేశ ద్రోహం కేసు, లేకపోతే దేశం పైన యుద్ధం ప్రకటించడం. అంటే దే ఆర్ వెరీ హార్మ్ఫుల్ పీపుల్ ఇన్ ద సొసైటీ అని. ప్రశ్న రావణ్ కేసులో అతని వాట్సాప్ చాట్స్లో అవనండి, ప్రతి ఒక్క చోట అతని ఇంటి పైన సోదాలు చేసిన తర్వాత కూడా మెటీరియల్ దొరికిందని, వాట్సాప్ కమ్యూనికేషన్లో ఇతను మావోయిస్ట్ భావజాలాన్ని స్ప్రెడ్ చేస్తున్నాడని చెప్పి క్లియర్ ఇన్ఫర్మేషన్ పోలీసుల దగ్గర ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే దీని ముందు ఇతని పైన 2-3 పోలీస్ స్టేషన్లు తిప్పారు. ఆ కేసులన్నీ పవన్ కళ్యాణ్ గారిని దూషించినందుకు మాత్రమే. ఈ గమన అవనండి, ఇంద్రసేన నాయుడు అవనండి, ఇన్వెస్టిగేషన్ అంతా ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. అది దేనికోసం? రాష్ట్రంలో కులమత చిర్చులు పెట్టడానికి వీళ్ళ వెనక మళ్ళీ వైసీపీ వాళ్ళు ఉన్నారు అని చెప్పి క్లియర్గా అర్థమైపోయింది. దాని గురించి ఎందుకని ఈ పెయిడ్ డ్రామా ఎందుకు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని సెపరేట్ చాప్టర్. కానీ హిడ్మా భావజాలాలు, మావోయిస్టిక్ భావజాలాలను ప్రచారం చేయటం అనేది ఉపా చట్టం కింద వస్తుంది. అర్బన్ నక్సలైట్స్ అంటారు. యూజువల్లీ ఏంటంటే భారతదేశ సార్వభౌమాధికారం పైన యుద్ధం ప్రకటించడం. సో లిటరలీ వీళ్ళకి ఎన్నేళ్ళు పడతాయి అంటే 9 నుంచి 10 ఏళ్ల దాకా. అంటే దిస్ ద లీస్ట్ థింగ్ ఐఎమ్ సెయింగ్, వెరీ లీస్ట్ పీరియడ్. ఫస్ట్ ఇతనికి బెయిల్ అనేది రాదు. ఇక్కడ నుంచి ఇతని కేసులు ఇన్వెస్టిగేషన్ అంతా NIA చేస్తుంది. దాన్ని డిఫరెన్స్ మొత్తం తీసుకెళ్ళిపోయి కేంద్ర హోంశాఖకి వాళ్ళు అందిస్తూ ఉంటారు. వాళ్ళ ఆదేశాల మేరకే నడుస్తారు. స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇన్వాల్వ్మెంట్ ఉండదు దీంట్లో. మనం అబ్జర్వ్ చేస్తే ఈ కేసులో పోలీస్ కస్టడీ కోరుతూ వాళ్ళు పిటిషన్ వేద్దాం అనుకుని వేయలేదు ఇప్పుడు దాకా. దానికి కారణం ఏంటంటే ఇది పోలీస్ కస్టడీ స్టేట్ కస్టడీలో ఉండదు, సెంట్రల్ కస్టడీలో ఉంటుంది. సో సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఈ కేసుని డీల్ చేస్తుంది. ఇది చాలా భయంకరమైన కేసు. ఒక యూట్యూబర్ మీద పట్టం. ఇది మొట్టమొదటిసారి మొత్తం దేశంలో మొట్టమొదటిసారి దేశద్రోహం కేసు అనేది నమోదైంది. మినిమం టు మినిమం 6 నుంచి 7 నెలలు అయితే అసలు బెయిలే రాదు. దీనికి లైవ్ ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే వరవర్రావు గారు, సాయిబాబా గారు లైవ్ ఎగ్జాంపుల్. సాయిబాబా గారు అయితే లిటరల్లీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 2 నెలలకో 3 నెలలకో ఆయన మరణించారు. ఆయన కాళ్ళు కూడా లేవు, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అలాగే ఆయనకి వీల్ చైర్ ఫెసిలిటీ కూడా తీస్తారు. అంత సీరియస్గా ఉంటుంది ఉపా చట్టం మీద కేసు నమోదైతే. సో ఇక నుంచి విజయవాడ సెకండ్ అడిషనల్ కోర్ట్, NIA పరిధిలో ఉన్న కోర్ట్స్ మాత్రమే ఇతన్ని డీల్ చేస్తాయి. ఇతన్ని తీహార్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు బై ఆల్ మీన్స్. వాళ్ళకి కావాలనుకుంటే తీహార్ కూడా పంపిస్తారు ఇతన్ని. దెబ్బకి కూసాలు కదిలి ఇండియా మొత్తం మీద ఫస్ట్ యూట్యూబర్ కింద రావణ్. ప్రశ్నిస్తే తప్ప అంటే ప్రశ్నిస్తే తప్పులేదు. ఏదైతే అర్బన్ నక్సలైట్ భావజాలాలు, దాని తర్వాత మావోయిస్టిక్ భావజాలాలు చేస్తే తప్పు. స్టేట్ వైజ్గా చూసుకుంటే కులమత విద్వేషాలు, డబ్బులు తీసుకుని రెచ్చగొట్టడం తప్పు. సో ఇదండి. ఫర్దర్ మోర్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయో మనం చూడాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఇంకొక 6-7 నెలలు ఇతనికి బెయిల్ రాదు. తర్వాత వస్తుందో రాదో కూడా విషయం ఎవరికి తెలియదు. ముందు స్ట్రైట్ అవే 6 months అయితే ఇంపాసిబుల్. అండ్ ఈ కేసులో ప్రొసీడ్ అయితే మాత్రం దాట్స్ ఇట్, ఫ్యూచర్ క్లోజ్. సో మీరందరూ దీని గురించి మీ ఒపీనియన్ ఏమంటారో ఖచ్చితంగా కమెంట్స్లో తెలపండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.